హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రిఫ్లెక్షన్స్ అకాడమీ ఫర్ గ్రూప్స్. ఏపీపీఎస్సీ రీసెంట్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. అందులో మనకి ఏపీ గ్రూప్ 2కి 750 పోస్టులు ఉన్నాయి. ప్రజెంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళందరి మైండ్లో 750 జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయి, లిమిటెడ్ ఉన్నాయి అనుకుంటారు. లక్షల మంది అప్లై చేస్తారు, వీళ్ళందరినీ దాటుకొని మనం జాబ్ క్లియర్ చేయగలమా అనే డౌట్లో ఉంటారు. సో నేను కూడా ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్లో నాకు ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేక నేను కూడా అలానే ఆలోచించానండి. అలా ఆలోచించొద్దు. మీకుండేది ఓన్లీ 750 పోస్ట్స్. బట్ లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, ఆర్ యూ కాంపిటింగ్ విత్ ల్యాక్స్ ఆర్ విత్ సీరియస్ క్యాండిడేట్స్? ఆలోచించండి. లక్షల మంది అప్లై చేసినా కూడా మనకు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉంటారంటే జస్ట్ 5 to 10% ఉంటారు. అంటే ఒక 10,000 నుంచి 25,000 మెంబర్సే డైలీ డిసిప్లైన్డ్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. వీళ్ళు రియల్ కాంపిటీషన్. మీరు ఫస్ట్ మైండ్లో నుంచి లక్షల మందిని దాటుకోవాలి, లక్షల మంది అప్లికేషన్స్ ఉన్నారు, ల్యాక్స్లో అప్లికేషన్స్ ఉంటాయి, కాంపిటీటర్స్ ఉంటారనే మైండ్ సెట్ నుంచి బయటికి రండి. అప్పుడు మీరు 70% మీకు బర్డెన్ తగ్గిపోతుంది. 70% మీకు కాంపిటీషన్ బర్డెన్ తగ్గిపోయి ప్రిపేర్ అవుతారు. ద రియల్ ట్రూత్ ఈస్ ఓన్లీ 5 to 10% ఆర్ ట్రూలీ ప్రిపేరింగ్ విత్ డిసిప్లైన్. ఓకేనా? మీరు జస్ట్ మీ ప్రిపరేషన్ మొత్తం డైలీ ఫోకస్గా చదవండి. డైలీ ఫోకస్గా చదివి రివైజ్ చేయండి. కన్సిస్టెంట్గా రివైజ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ 3 చేయండి, కాన్ఫిడెంట్గా చేయండి. ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ప్రిపరేషన్లో సక్సెస్ అవ్వడానికి ఈ 3 డైలీ చేయండి. యు ఆర్ కంపల్సరీ హైయర్డ్ ఉంటారు. సో నో నీడ్ టు ఫియర్ అబౌట్ ద కాంపిటీషన్. ఓకేనా? కాంపిటీట్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, నౌ 750 పోస్ట్స్ మనకు రాదేమో అనే సెల్ఫ్ డౌట్ మనకొద్దు. ఈ 750 పోస్ట్లుగా కాకుండా 750 సక్సెస్ స్టోరీస్గా మీరు ఆలోచండి. మీ థాట్స్ అలా ఉండాలి. సో వై నాట్ యువర్ స్టోరీ బీ వన్ ఆఫ్ దెమ్? సో 750 పోస్ట్ కాదు, ఇవి 750 సక్సెస్ స్టోరీస్ క్రియేట్ అవ్వబోతున్నాయి. ఆ సక్సెస్ స్టోరీలో నాది కూడా వన్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీ అవ్వాలనేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. మీరు హయ్యర్ పోస్టులకు అంటే గ్రూప్ 2, గ్రూప్ 1 స్థాయి పోస్టులకి ఏం చేసినప్పుడు మీ మైండ్ సెట్ కూడా అంతే పాజిటివ్గా అలానే మీరు థింకింగ్ చేయాలండి. మీరు ఏదైతే థింక్ చేస్తారో మీకు అదే లభిస్తుంది. కాబట్టి బీ పాజిటివ్, స్టే కన్సిస్టెంట్. కంపల్సరీ ఇది క్రాక్ చేయొచ్చు. ఇది ఏమంత కష్టమైనది అయితే ఏమీ కాదు. గైడ్ చేసేవాళ్ళు లేక తప్పులు చేసి అందులో నుంచి లెర్న్ చేసుకొని మెల్లిమెల్లిగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? మీరు ఖచ్చితంగా స్టాప్ చేయండి కాంపిటీషన్. స్టాప్ ఫీరింగ్ అబౌట్ కాంపిటీషన్, స్టార్ట్ బిల్డింగ్ కన్సిస్టెన్సీ. మీరు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ఉంటారో ఆటోమేటిక్గా ఈ ఫియర్ వెళ్ళిపోతుందండి. మీరు మీ ప్రిపరేషన్లో కన్సిస్టెంట్గా డైలీ ప్రిపేర్ అయ్యి హార్డ్ వర్క్ చేసినారంటే మీకు కాంపిటీషన్ అనేది ఫియర్ ఉంది. ఎందుకంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు ప్రిపేర్ అవుతున్నారు, డైలీ రివిజన్ చేస్తున్నారు కాబట్టి కన్సిస్టెంట్గా. ఈ కన్సిస్టెన్సీ కిల్స్ ఫియర్ అండి. ఈ ఫియర్ వెళ్ళిపోతుంది. రెండోది, డైలీ 6 to 8 hours కింద మీరు చదువుకొని రివిజన్ చేసుకుంటే తర్వాత మాక్ టెస్ట్ విల్ డిసైడ్ యువర్ ర్యాంక్ అండి. మాక్ టెస్ట్ విల్ డిసైడ్ యువర్ ర్యాంక్. సో ఎక్కువ మాక్ టెస్ట్లు కింద ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా హైయర్డ్ ఉంటారండి ప్రిపరేషన్లో. రిమెంబర్ దిస్, దీన్ని గుర్తుపెట్టుకోండి. పెయిన్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ టెంపరరీ. ఎవరైతే తక్కువ పోస్టులు ఉన్నాయనే ఆలోచనతో ప్రిపరేషన్ ఆపాలనుకుంటున్నారో వాళ్ళకు వచ్చే పెయిన్ టెంపరీ. అంటే వాళ్ళు ప్రిపరేషన్ చేస్తే ఒకవేళ ఆ ప్రిపరేషన్ టెంపరీ ఉంటుందండి. కాకపోతే ప్రిపరేషన్ ఆపితే అదొక రిగ్రెట్ అండి. ఇది కంపల్సరీ రిగ్రెట్ లాస్ట్ ఫర్ ఎవర్ అండి. సో కంపల్సరీ పాజిటివ్ మైండ్ సెట్తో స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా గైడెన్స్, మంచి స్ట్రాటజీతో, మంచి మెంటర్షిప్తో, మంచి గైడెన్స్తో ముందుకెళ్ళి మిస్టేక్స్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ చేశారో అవి రిపీట్ కాకుండా చూసుకొని కంపల్సరీ మీకు సక్సెస్ వస్తుందండి. దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు చేంజ్ యువర్ లైఫ్ అండి. కంపల్సరీ ఈ ఛాన్స్ యూటిలైజ్ చేసుకోండి. డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్. నేను ముఖ్యంగా 2 attempts కంపల్సరీ, లాస్ట్ 2 attemptsలో ఫెయిల్ అయిన వాళ్ళకి కంపల్సరీ చెప్పాలనుకుంటున్నది డోంట్ స్టాప్ అండి. ఒక్క అటెంప్ట్ గట్టిగా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఏఆర్కే రిఫ్లెక్షన్స్ అకాడమీ దగ్గరలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తుందండి. తర్వాత మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం, గైడెన్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.